సరే, ఈ భూములకు కంచి అలాగే రెడ్ బుక్ అప్డేట్స్ అని రెడ్ బుక్ బాగా అప్డేట్ అవుతున్నట్టుంది. అప్ స్ప్రింగ్ లో ఉన్నట్టుగా ఉంది, అఫెన్సివ్ లో ఉంది. నిన్న సీదిరి అప్పలరాజుని అరెస్ట్ చేశారు. వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ చేశారు. యాక్సిడెంట్ చేస్తే అతన్ని తప్పించడం కోసం వేరే తన అనుచరుని ఒక అతన్ని అతను డ్రైవ్ చేస్తున్నాడు కార్ అని చిత్రించి సీదిరి అప్పలరాజు మాజీ మంత్రి అతన్ని మీద చర్య తెచ్చుకునేటట్టుగా చేశారు. ఒక పత్రిక మేమే ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు క్లెయిమ్. నాకంతగా తెలియదు కాబట్టి నేను చెప్పడం లేదు. మేము చేసిన పరిశోధన వల్ల అతను కాదు ఇతనని మేము నిరూపించాం కాబట్టి దానివల్ల ఇప్పుడు వెంటబడి పోలీసులు సీదిరి అప్పలరాజును నిన్న అరెస్ట్ చేశారు. ఆ దృశ్యాలు అదే నిన్న మనం చూసాం. కొంచెం సెంటిమెంటల్, ఆయన భార్య ఏడ్చారు, ఆయన కొంచెం ఎమోషనల్ అయ్యారు. అంతకుముందు మనం అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు కూడా ఇటువంటి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు సో పోలీసులు అరెస్టులు మారటం లేదు, ప్రభుత్వాలు పార్టీలు మారుతున్నాయి. కానీ ఏదైనా సీదిరి అప్పలరాజు అరెస్ట్ చేయటం, ఆయన అనుయాయులు నినాదాలు ఇవ్వటం ఇవన్నీ జరిగాయి. వెంటనే ఇది కక్ష సాధింపు, యాక్సిడెంట్ చేసింది కొడుకు అయితే తండ్రిని అరెస్ట్ చేస్తారా అని. కొడుకు యాక్సిడెంట్ చేశాడని ముందే చెప్పి నేరుగా కొడుకు మీద చర్య తీసుకొని ఉంటే బహుశా కొడుకును అప్పగించుంటే ఇది ఉండేది కాదేమో. అయినా అరెస్ట్ చేయాలా వద్దా? ఈయన హైకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు కూడా చేశారు, కోర్టులు ఇవ్వలేదు. కాబట్టి సీదిరి అప్పలరాజు అరెస్ట్ అన్నది కీలకమైన అంశమే వైసీపీకి సంబంధించినంత వరకు. అంతకుముందు అంబటి రాంబాబు అయ్యారు, ఇంకా చాలామంది అయ్యారు కదా, మిథున్ రెడ్డి అయ్యారు, లిక్కర్ కేసు, రకరకాల కేసుల్లో. ఇప్పుడు సీదిరి అప్పలరాజుతో పాటు తమ్మినేని సీతారాం గురించిన వేట కొనసాగుతుంది కదా. అవును, ఆయనకు రిలీఫ్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. తమ్మినేని సీతారాం ఇద్దరిని ఒకేసారి ఇద్దరు అతి ఘనాపాటీలను వైసీపీ నుంచి అరెస్ట్ చేయడం అంటే అసలు ఒకే జిల్లా అసలు వీళ్ళిద్దరు కాదు, ధర్మాన ప్రసాదరావుని చేయాలని కొంతమంది డిమాండ్లు వాళ్ళు పెడుతున్నారు. సో ఐ థింక్ ఉత్తరాంధ్రను ఉడికించే కార్యక్రమం ఒకటి టేకప్ చేసినట్టు మటుకు కనిపిస్తుంది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఈ సమస్యలు, ఆందోళనలు, నిరసనలు కూడా కొంచెం మిగిలిన చోట్ల కంటే ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు భోగాపురం ఇష్యూ అది వచ్చినప్పుడు కూడా అక్కడే అవుతుంది. అది మళ్ళీ నిరసన ఎలా వస్తుంది అని ఇట్లా ఉన్నా కాబట్టి సీదిరి అప్పలరాజుని అరెస్ట్ చేయటం, దాని మీద నిరసన వరుసగా జగన్మోహన్ రెడ్డి కూడా ఐ థింక్ ట్వీట్ చేసినట్టున్నారు, ఏదో పని కట్టుకొని మా వాళ్ళని వెంటాడుతున్నారు అని. ఇవి రెండు కాకుండా ఇంకొక ఆయన ఎప్పుడు మీడియాలో బాగా ప్రభుత్వం మీద చేశాయని భూమన కరుణాకర్ రెడ్డి. ఈ భూమన కరుణాకర్ రెడ్డి ప్రభుత్వ భూమి దీన్ని ఆక్రమించారని, కంచేశారని, వాటి అన్నింటినీ కూడా తొలగించి దాన్ని స్వాధీనం చేసుకున్నారు, ఆయన మీద కూడా చర్య తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు అనే ఒక వార్త. ఆయనేమో ఇప్పుడు కూడా అది కాకుండా తిరుపతి వెళ్ళే దారిలో ఆంజనేయ స్వామి విగ్రహం చోరీ అయింది, దీని మీద ధర్మం దెబ్బతినిపోయింది, అది ఇది అంటే అతన్ని పట్టుకున్నారు, దొంగతనం చేసిన ఆయన పట్టుకున్నాం కాబట్టి అయిపోయింది అని వాళ్ళు అంటారు. ఇదంతా దుష్ప్రచారం అని. ఏదైతేమే ఈ రెడ్ బుక్ బాగా వేగవంతం కావడం, అరెస్టులు కావడం, ఇదిగో మళ్ళీ కొత్త చౌర్యాలు జరగటం ఇవన్నీ ఉన్నాయి. నిన్న కూడా హైకోర్టు కొన్ని కామెంట్స్ కూడా చేసింది, మీరు కొన్ని పద్ధతుల ప్రకారం వెళ్ళండి అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వీళ్ళ మీద కూడా ఒక జర్నలిస్ట్ తిలక్ అని ఆయన ఒక కేసు వేసాడు, హైకోర్టు అడ్మిట్ చేసినట్టుంది. ఏమని అంటే ఈ అనేక కేసుల్లో చంద్రబాబు నాయుడు గారు, నారాయణ వాళ్ళ మీదే ఉంటే, వాళ్ళే అక్కడ ప్రభుత్వంలో ఉంటే న్యాయం ఎలా జరుగుతుంది అని ఒక కేసు వేశారు. మరి అది వాళ్ళు తర్వాత ఏం చెప్తారో తెలియదు. కానీ ఈ కేసుల యుద్ధం అయితే బాగా జోరుగానే సాగుతుంది. అది సాయికృష్ణ విషయంలో జరిగింది, సాయికృష్ణ లాకప్ డెత్ విషయంలో జరిగింది, లిక్కర్ దీంట్లో కూడా జరుగుతుంది. సో రెడ్ బుక్ అగైన్. నేను ఒక ట్వీట్ చూశాను, అది కొత్తదో పాతదో నాకు తెలియదు. కానీ ఒకటేమో జర్నలిస్ట్ కేవీఆర్ అని ఆయన విడుదలయ్యాడు నేను బెయిల్ మీద. ఇవన్నీ ఒక 15 రోజుల కిందట చాలా అట్టుడికించిన విషయాలు కదా. ప్రకాష్ రాజ్ ట్వీట్ ఒకటి తిరుగుతోంది, ఐ మీన్ వీడియో. రావణ్ అనే అతను 4 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాడు జైల్లో, తినలేదు, మీరు పట్టించుకోండి కొంచెం అని ఆయన అందులో చెప్తూ ఉన్నాడు. ఎవరైనా కానీ చేయాలి కదా, మరి ఏకపక్షంగా వెళ్తే మరి దీని నిజాలా తెలియదు మనకు. ఏదైనా రూల్ ఆఫ్ లా అన్నారు కాబట్టి చట్ట ప్రకారం జరిగేవి జరగాలి.
నిబంధనలు పాటించాలి. ఇంకా మిగిలిన కోర్టులు చూసుకోవాల్సి ఉంటుంది. జగన్ మటుకు హైపర్గా ఒక 3-4 ట్వీట్స్ చాలా యాక్టివ్గా పెట్టారు. సార్ రేవంత్ ఇరకాటు బీఆర్ఎస్ దూకుడు.